ఈ రోజు సీఎం రేవంత్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. బాధితుల ఇళ్లను సందర్శించి పరామర్శించనున్నారు. జిల్లాలో పలు చెరువులు తెగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోజు సీఎం రేవంత్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. బాధితుల ఇళ్లను సందర్శించి పరామర్శించనున్నారు. జిల్లాలో పలు చెరువులు తెగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోజు సీఎం రేవంత్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. బాధితుల ఇళ్లను సందర్శించి పరామర్శించనున్నారు. జిల్లాలో పలు చెరువులు తెగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎలా ఉండబోతోంది? శ్రీధర్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. చెప్పండి శ్రీధర్.
ఈ రోజు సీఎం రేవంత్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. బాధితుల ఇళ్లను సందర్శించి పరామర్శించనున్నారు. జిల్లాలో పలు చెరువులు తెగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఈ అంశంపై వివరాలను లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే 2 రోజులు కొనసాగుతుంది. తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్లు ప్రకటించినప్పటి నుంచి ప్రతి క్షణం అన్వేషణ పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ 3 జిల్లాలపై సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో వర్ష బీభత్సం అయితే సృష్టించింది. దీంతో కొన్ని చోట్లనైతే ఊర్లు, గ్రామాలు, ఏరులు ఊర్లు మొత్తం కలిసిపోయినటువంటి సందర్భం వచ్చింది. ప్రాణ నష్టం ఎక్కడ లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తి నష్టం అయితే రైతుల పంట నష్టాలు, గ్రామాల ఆస్తి నష్టాలు భారీ మొత్తంలో మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లాలో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. దీనిపైన రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి సమీక్ష ఏర్పాటు చేస్తున్నారు. అదే స్వయంగా పరిశీలించడమే కాకుండా దెబ్బతిన్న గ్రామాలకు, రైతులకు, అదేవిధంగా జనాలకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నాడు. అధికారులను మమేకం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి ఖాతాలో 5 కోట్లను కూడా వేసామని ప్రకటన చేసినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఏదైతే జాతీయ రహదారికి సంబంధించినటువంటి రహదారులు, అదేవిధంగా ఆ రైల్వే ట్రాకులు కొట్టుకుపోయేంత విధంగా భారీ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా 30 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించే విధంగా అయితే మహబూబాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం అయితే సృష్టించింది. ఏదైతే గంగారం, బరిపెడ, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఊర్లు, గ్రామాలు మొత్తం కొట్టుకుపోయినటువంటి సందర్భంపై ఎవరైతే రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో సమీక్ష ఏర్పాటు చేస్తారో ఈ రోజు ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ కు చేరుకోబోతున్నారు. అయితే మహబూబాబాద్ 10 గంటలకు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే రోడ్లు దెబ్బతిన్నాయో, రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయో, అదేవిధంగా గ్రామాల ఊర్ల కొట్టుకుపోయినటువంటి గ్రామాలను కూడా సందర్శించి వాటిని పరామర్శించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఖమ్మం నుంచి నేరుగా బయలుదేరి గంగారంకు ఉన్నటువంటి ఆ తండాకు అయితే చేరుకుంటారో, గంగారం తండా వద్ద ఉన్నటువంటి పరిస్థితులను, ఆ గ్రామంలో ఉన్నటువంటి విషయాలను స్వయంగా తెలుసుకుంటారు. ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు చేశారు. పొద్దుస్తున్న పోలీసులు కూడా అప్రమత్తం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో కురిసిన వర్షాల వల్ల కురిసిన దెబ్బతిన్న పంటలపై, అదేవిధంగా రోడ్లను, కూలిన ఇళ్లను కూడా పరిశీలిస్తారు. 12 గంటల సమయంలో మరిపెడ మండలం సీతారాం తండాకు అయితే చేరుకుంటారు. అక్కడ సీతారాం తండా దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి సందర్భాన్ని అయితే చూస్తారు. ఆకేరు బాబు ప్రధానంగా ఉప్పొంగి దానికి ప్రభావం చూపించి ఊర్ల మీద పడినటువంటి సందర్భం. దానిపైన ఎక్కడి నుంచి అసలు వాగు ఉధృత పెరిగింది, వర్ష ప్రభావంతో పాటు ఎక్కడైనా ఇబ్బంది జరిగేదా, దాని మీద కూడా ఆరా తీసే సందర్భం అయితే కనబడుతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎక్కడైతే ఆ జిల్లా కేంద్రంలో ఐఓటీ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధితులకు భరోసా ఇచ్చే అంశంపై మాట్లాడమే కాకుండా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ బాధిత కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, జిల్లా కలెక్టర్ కు ఇలాంటి సూచనలు ఇస్తారనేది మాత్రం సర్వత్రా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు, అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఈ రోజు వర్షం కూడా మేఘావృతమై ఉంది. వర్షం పడే అవకాశం, తర్వాత వర్ష ప్రభావం ఎక్కువైతే మాత్రం కేవలం పర్యటించి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే మేఘావృతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి వర్ష ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా శాంతాకుమారి అలర్ట్ చేసింది. ఈ రోజు భారీ ఎత్తున వర్షాలు ఉన్నాయని చెప్పినట్టు సందర్భంగా చూస్తాను. ప్రత్యేకంగా స్కూళ్లు వీటన్నిటికీ సెలవిచ్చే విధంగానైతే ప్రభుత్వం చర్య తీసుకుంది. ప్రధానంగా ఏదైతే ఆ తండా నుంచి 2 తండ్రి కూతురు ఎవరైతే చనిపోయారో వారి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా పరామర్శించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అదేవిధంగా తండాలో ఉన్నటువంటి గ్రామాలు కొట్టుపోయినటువంటి వారికి ప్రత్యేక ప్యాకేజీని కూడా ఏర్పాటు చేసే విధంగా అయితే ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పుకోవచ్చు మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.
తెలంగాణని ఎడతెరిపిలేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎటు చూసినా వరద మయంతో నిండిపోయినటువంటి పరిస్థితులు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి రైట్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే బిజీ షెడ్యూల్లో ఉన్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ అలాగే వరంగల్ జిల్లాలో పర్యటన కొనసాగనుంది. ఎటు చూసినా వరదమయం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రజలైతే ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ఈ తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఎడతెరిపి లేని వర్షాలు నగరాలని పట్టణాలని అని కాకుండా అన్ని ప్రాంతాలని అతలాకుతలం చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్ ఇక తెలంగాణలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. రోడ్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ప్రాజెక్టులకి వరద ఉధృతి భారీగా చేరుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి ఖమ్మం నుంచి చిరారవి సిద్ధంగా ఉన్నారు. చిరారవి, ఖమ్మంలో వరద ప్రభావం ఎలా ఉంది? ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరం నీటిలో మునిగిందని చెప్పాలి. దాదాపుగా సగం నగరం కూడా మొత్తం కూడా నీటి ప్రవాహంతో నిండిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఖమ్మం నగరం ప్రధానంగా మున్నేరుకు ఆనుకొని ఉంటుంది. మున్నేరుకు ఆనుకొని ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు మొత్తం కూడా జలమయ్యాయి. మొత్తం కూడా ఇళ్లకి నీరు చేరడంతో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంటి మీదకి అట్లాగే మిద్దెల మీదకి రావడం జరిగింది. దాంతో పాటుగా మొత్తం కూడా ప్రజలు గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి మొత్తం కూడా ఇళ్లు మొత్తం కూడా దెబ్బతిన్నాయి, కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాలు అయితే సామాన్లు కొట్టుకుపోయి ప్రజలు మొత్తం కూడా నిరాశయ్యారు. ఎండల్లో ఏమీ తీసుకోలేనటువంటి ఒక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. దాంతో పాటుగా ఖమ్మం నగరంతో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి అనేక వాగులు, చెరువులు, కుంటలు మొత్తం కూడా పొంగిపొర్లి కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. పాలేరు రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఎన్ఎస్పీ కాలం మొత్తం కూడా గండిపడ్డ పరిస్థితి అయితే ఉన్నది. దాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిశీలించడం జరిగింది. ఖమ్మం జిల్లా పర్యటనలో రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలను మొత్తం కూడా తను పర్యటించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే
వర్ష ప్రాంతాల్లో దంతమైనటువంటి వాళ్ళకి తక్షణ సాయంగా ఏదైతే ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి 5,000, అట్లాగే పంట నష్టపోయినటువంటి వాళ్ళకి 10,000, చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అట్లాగే రాత్రి ఏదైతే 6 గంటల తర్వాత ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి వరద ముప్పు ప్రాంతాలకు సంబంధించినటువంటి దాని మీద తక్షణ చర్యలు ఏం చేపట్టాలనే దాని మీద మొత్తంగా ముగ్గురు మంత్రులు ప్రధానంగా పట్టి విక్రమార్క, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు, సొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి అట్లాగే అధికారులతో కలిసి సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. రాబోయేటువంటి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు తలెత్తినా ఖచ్చితంగా ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అట్లాగే ప్రజలకు తక్షణ సౌకర్యాలుగా ఇప్పుడు ఉన్నటువంటి పునరావాస కేంద్రాలతో పాటుగా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి ఉన్నతాధికారులు మొత్తం కూడా కింది స్థాయి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రవి, ఈ నిరాశ్రయులైన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదంతా మళ్ళీ పూర్తిగా మామూలు సాధారణ పరిస్థితికి రావడానికి సమయం పట్టనుంది. అప్పటి వరకు వారికి ఆశ్రయాన్ని కల్పించడంలో విషయంలో కానివ్వండి, సౌకర్యాలు అందించడంలో కానీ చర్యలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే తక్షణ సాయంగా ప్రజలకి అందుబాటులోకి ఏదైతే ప్రధానంగా భోజన వసతి కానీ, నీళ్ల వసతులు కానీ, అట్లాగే కరెంటు సౌకర్యం కానీ ప్రధానంగా ఏడున్నాయో అంటే ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు, నీళ్లు మునిగినటువంటి ప్రభావిత ప్రాంతాల వాళ్ళకి తక్షణ సాయంగా కొంత బియ్యం కూడా ఇట్లా అందజేస్తున్నారు. అయితే అది కాకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రధానంగా అంటే ఏదైతే పారిశుద్ధ్య చర్యలు, వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు, ప్రధానంగా ఏదైతే నీళ్లు ఎక్కువ నీటిలో మునిగిపోయినటువంటి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా కల్పించారు. అయితే తక్షణ సాయంగా అయితే డబ్బులు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తానని ప్రభుత్వం చెప్పింది. అయితే దానికి కూడా ఇప్పటికే ఏదైతే ప్రజలకి కావలసినటువంటి మంచినీరు, వసతి, అట్లాగే ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇండ్లు కోల్పోయినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇండ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రవి.